भजनच करत नसतो. जागेवर मला सांगायचं की जगातल्या प्रत्येक माणसाला परिस्थिती दिसते. तो म्हणला ना, आमची इच्छा नसली तरी पाप आम्ही करतो आणि तुमच्या हातून पापच होत नाही का? तर नाथांनी सांगितलं त्याचं कारण చేస్తాం. ప్రభుత్వ భూమికి ఆధీనంలో ఉంచుకున్నాం. మరి తర్వాత మాకు పోలీసు సహకారం ఉంటే మేము తిరిగి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఆ యొక్క అక్రమ రవాణా తిరిగి జరగకుండా మళ్ళీ మేము ఆ ప్రభుత్వ భూమిని కాపాడుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రెవెన్యూ శాఖలో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ తప్పించి గ్రామానికి సంబంధించిన అధికారి లేడు. గతంలో విఆర్ఓలు ఉంటుండే, విఆర్ఏ ఉంటుండే. కాబట్టి ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఆ గ్రామానికి సంబంధించిన అధికారి లేకపోవడం వల్ల ప్రభుత్వ భూమిని ప్రొటెక్షన్ చేయలేకపోతున్నాం. ఏదైతే వీళ్ళు దళారులు అయితే ఇసుక దందా ఈ మరం దందా చేసేవాళ్ళు మరణాయుధులు కలిగి మళ్ళీ బార్డర్కు ఒక 10 అడుగులు 20 అడుగుల దూరంలో ఉండి దందాలు చేస్తున్నారు. మనము మహారాష్ట్ర మన బార్డర్లోనే వాళ్ళని ఏదైనా పట్టుకొని మనం చర్య తీసుకునే అవకాశం ఉన్నది. వాళ్ళు మహారాష్ట్రకు దాటితే మనం అటు వెళ్ళి వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఆధీనం తీసుకున్న భూమిని మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తాం. ఎనవత్ గ్రామస్తులు మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అధికారులు మాకు స్పందిస్తలేరు అంటున్నారు. మరి మాకు అలా మేము అధికారుల ప్రజల సహకారం కూడా మేము అడిగినాం. వాళ్ళని అధికారులు వస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఏ రాత్రి కూడా అంటున్నారు. మరి పబ్లిక్ అలాంటి గ్రామస్తులు లేదు, మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి సహకారం ఉంటే ఇప్పుడైతే మేము ఏదైతే భూమి ప్రభుత్వ ఆధీనం తీసుకున్నామో ప్రజలు సహకరిస్తే మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఎప్పుడు పడితే అప్పుడు రాత్రిలో వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే అక్కడి గ్రామస్తులే చెప్పిళ్ళు, మాకు పోలీస్ సహకారం లేదు, మీరు అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు సార్, ఎందుకంటే వాళ్ళు రౌడీ మూకాలు అని చెప్పి వాళ్ళే మాకు చెప్తే అదే విషయాలు కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 177 నందు గతంలో భూమి లేని నిరుపేదలకు లావణి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ లావణి పట్టేదారులు కొంతమంది తన సొంత లాభాపేక్షతోటి ఏదైతే ప్రభుత్వము వారికి ఇచ్చిన లావణి పట్టా భూములను వ్యవసాయానికి ఉపయోగించకుండా లాభాపేక్షతోటి ఈ ధర్మాబాద్ గ్రామస్తులకు వాళ్ళకు ఆ భూములను అప్పచెప్పి అందులో నుండి మొరము తవ్వకాలు జరుపుటకు ఇవ్వడం జరిగిందని మాకు సమాచారం మేరకు మేము సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో కూడా 14 లావణి పట్టేదారులు దాదాపు 20 ఎకరంల వరకు ఈ యొక్క లావణి పట్టాలను వారు స్వయంగా కాసు చేయకుండా లాభాపేక్షతోటి ఈ ధర్మాబాదు
వ్యక్తులకు కొంత సొమ్ముకు ఇచ్చినట్లు ఆ యొక్క ధర్మాబాదు అసాములు మన ఈ లావణి పట్టా భూముల యందు మొరం తవ్వుకొని అది కూడా వాళ్ళు రాత్రిపూట 12 గంటల ప్రాంతంలో మా నుండి ఉదయం ఈ విధంగా తవ్వకాలు జరుపుకుంటూ మొరం దందా చేస్తున్నారు. వారిని గతంలో మేము ట్రేస్అవుట్ చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. కానీ వారు కొన్ని మరణ ఆయుధాలతోటి కూడా దాడి చేయుటకు సిద్ధంగా ఉండి ఈ విధంగా దందా జరుపుతున్నారని మాకు సమాచారం. అట్టి సమాచారం మేరకు మేము ఈ భూమి యందు సర్వే చేయడం జరిగింది. అందులో 14 మందిని ఈ యొక్క లావణి పట్టదారులకు గుర్తించి వారి భూములను తిరిగి ప్రభుత్వ భూమిలోకి స్వాధీనపరచుటకు వారికి అసైన్మెంట్ యాక్ట్ చట్టం 1977 చట్టం కింద ఫారం నంబర్ 1, 2 నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వారు ఆ నోటీసులకు బదులుగా ఎలాంటి సంజాయిషీ ఇవ్వనందున ఆ యొక్క జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము అటు లావణి పట్టదారుల భూములను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్కు వెంటనే ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఉత్తర్వులను అనుసరించి మౌఖిక పంచనామా నిర్వహించి అట్టి భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని పంచనామా నిర్వహించి నివేదిక సమర్పించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రైతు భరోసా పథకం కింద వీళ్ళని అనర్హులుగా గుర్తించి వారికి ఇక ముందు రైతు భరోసా కూడా రాకుండా సర్వే నిర్వహించి వారికి ఆ లిస్టు కూడా మన వ్యవసాయ అధికారులతోటి సర్వే చేసి ఆ లిస్టు కూడా సిద్ధం చేసి చేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క పట్టాలను క్యాన్సిల్ చేయటకు ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ గారు పంపడం జరుగుతుంది. ఎందరు ఉన్నారు పట్టదారులు అక్కడ? మన 14 మంది మహారాష్ట్ర వాళ్ళకి అమ్ముకున్నారు. మహారాష్ట్ర ధర్మాబాద్ వాళ్ళు ఎవరు అనేది మనకు ట్రేస్అవుట్ కాలేదు. ఎవరి వ్యక్తిని పట్టుకోవడం జరగలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మొరం దందా చేసేది అంటే రాత్రి సమయంలో చేస్తున్నారు. పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చినారు. పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నతాధికారుల నుంచి సమాచారము ఈ విధంగా రాత్రి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వాళ్ళకు ఎన్నోసార్లు చెప్పినాము. గతంలో ఉన్న ఎస్ఐ గారితో కూడా మేము ఒకసారి రేడ్ చేయడానికి కూడా వెళ్ళినాము. కానీ వాళ్ళు దొరకలేదు. మరి లోకల్లో ట్రాక్టర్లు నడుస్తున్నప్పుడు పట్టుకుంటారు కదా సార్ పోలీసు వాళ్ళు, అదెందుకోసం పట్టుకుంటారు అట్లా? అది ఇల్లీగల్గా ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసాడో పోలీసు అధికారికి కూడా పట్టుకోవడానికి అధికారం ఉంది. వాళ్ళు పట్టుకున్న తర్వాత దాన్ని సంబంధిత మైనింగ్ అయిన వాళ్ళకు మనము సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి పైన వేయడము, బండ్లని పైన ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ మొరం పట్టుకోవడానికి ఎందుకు చొరవ చూపిస్తలేరు పోలీసు వాళ్ళు? అది పోలీసు శాఖకు సంబంధించిన విషయం. మైనింగ్ వాళ్ళకి సమాచారం ఉందా? ఇది ఉన్నది వాళ్ళకు. అంటే వాళ్ళు వచ్చారు ఎప్పుడైనా? వాళ్ళు ఆ మధ్యలో ఈ పేపర్కి వచ్చిన తర్వాత మైనింగ్ ఇన్స్పెక్టర్ వచ్చి సర్వే చేసుకొని నివేదిక తీసుకొని వెళ్ళిండు.